చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో మహానుభావులు రాజ్యాంగవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి సంఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అక్కడ శాంతి భద్రతల సమస్య రాకుండా చూడాలి అని చెప్పి పోలీసులు అయితే ఫుల్గా మోహరించారు. ముఖ్యమంత్రి గారు స్పందించారు, సీరియస్ చర్యలు తీసుకోవాలని అంటూనే దీని మీద మళ్ళీ ఏదో రాజకీయ బురద చల్లడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో జాతీయ నేతలకు, ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవం పొందిన భారతదేశ నేతలకు అవమానం జరిగే విషయంలో సీరియస్గా ముందుకెళ్లాల్సినటువంటి ప్రభుత్వం దీన్ని కూడా ఏదో రాజకీయ బురద చల్లి ఏదో తాత్కాలికంగా రాజకీయంగా మైలేజ్ రావాలి, మనం ఏదో తప్పించుకునే ప్రయత్నం చేయాలని అటువంటి చీప్ ట్రిక్స్ వాళ్ళు వేస్తూ ఉంటే చాలా చికాకేస్తుంది. మరి వీళ్ళు ఏమనుకొని కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారో తెలియదు. కానీ అవును, అక్కడ దహనం చేశారు, జరిగింది. ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి, సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జెన్యూన్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో దీని మీద తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశారు. షెడ్యూల్డ్ కులాల భద్రత, గౌరవం కాపాడడంలో రాజీ పడేది లేదని, సామాజిక న్యాయం ప్రతీకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పి మాట్లాడినటువంటి ఈ ఎంపీ జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 2 గంటల్లోనే జిల్లా కలెక్టరు, ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసి మొత్తం అంశం మీద 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని, ఆ నివేదికలో ఎఫ్ఐఆర్ వివరాలు ఉండాలి, ఏ సెక్షన్లు పెట్టారో ఉండాలి, ఎవరెవరిని అరెస్ట్ చేశారో ఉండాలి, ఛార్జ్ షీట్ యొక్క స్థితి ఏందో ఉండాలి, ఈ మొత్తం సమాచారం ఇవ్వాలి అని, నిర్దిష్ట గడువులోగా నివేదిక కనుక ఇవ్వలేకపోయినట్లయితే భారత రాజ్యాంగం ఆర్టికల్ 338 ప్రకారం సివిల్ కోర్టు అధికారాలను ఉపయోగించి సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా కానీ లేదా ప్రతినిధి ద్వారా కానీ కమిషన్ ముందు హాజరు కావాలి అని సమన్లు జారీ చేస్తాము అంటూ హెచ్చరించింది. ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ కోణంలో చూడకూడదు. కానీ ప్రస్తుత పాలకులు అదేంటో దేన్నైనా ఫస్ట్ రాజకీయం బురద పూసేయాలి, ఎదుటోళ్ళకు పూసేయాలి. ఇటువంటి వాటి మీద చూపే ఉత్సాహం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులైన వాళ్ళ మీద సీరియస్గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి, చట్ట ప్రకారం వాళ్ళను శిక్షించడానికి అటువంటి వాటి మీద ఈ పాలకులు ఎందుకు దృష్టి పెట్టారో అర్థం కాదు. ఫస్ట్ అయితే రాజకీయంగా బురద చల్లేద్దా ఫస్ట్. ఇటువంటి మైండ్ సెట్ మారాలి ఎవరికైనా.